కంపెనీలో ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. ఒక మంచి పర్సనాలిటీ ఉన్న, మీసం ఉన్న, గడ్డం ఉన్న, టాల్ గా ఉన్న, గుడ్ లుకింగ్ అబ్బాయి వస్తే అమ్మాయిలు ఎలా ఉంటది? Please put your hands together to welcome Satyadev. Thank you so much for coming to Sridevi Drama Company. Mary Indraja garu, me best wishes. Satyadev garu, and you are a very, very promising actor. I always admire you because of your voice modulation, the way you deliver your dialogues. You are a really powerful actor. మరి ఆది గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా మంది ఉన్నారు, కానీ పర్ఫార్మర్లు అంటే మనం వేల మీద లెక్కేయచ్చు. అందులో సత్యదేవ్ అన్న ఒకడు. ఏం చేసినా గానీ అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. మీరు హ్యాపీగా ఆ సోఫాలో కూర్చొని పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం పార్టిసిపేట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్, వెళ్లే ముందు మీరు కూడా పర్ఫార్మ్ చేస్తారు, మేము చేపిస్తాము. సరే ఆది గారు, మీ బొంత ఎప్పటికీ దొరుకుతుంది తెలియదులే గానీ ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర ముగ్గురు కత్తి లాంటి డాన్సర్లు ఉన్నారు. ఆ, దీపు నాయుడు, ప్రియా, మైథిలి. వీళ్ళ ముగ్గురు చేత డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళందరూ ఆ పనిలో ఉంటారు, మేము బొంతలు వెతికే పనిలో ఉంటాం. let's welcome the beautiful ladies with their dance performance. మీ ముగ్గురికి ముగ్గురు మాస్టర్లు నేర్పించారా? ఇంతకుముందు ట్రాక్టర్ ఎక్కడ ఆగిపోయారు? పడకింట్లో నుంచా? చురకత్తిలో పదనుందా
Presenting you మన 3 white roses, Deepu, Maithili and Priya. Big round of applause for them. సో మ్యామ్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది? కొంచెం జ్వరంగా అనిపించింది ఆవిడ. మీరు అదే అలవాట్లు మర్చిపోతున్నారు. సారీ, ఓహో ఇది ఆ ఎపిసోడ్ కదా. ఆది గారు మిమ్మల్ని అడిగే ముందు సత్యదేవ్ గారు, బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ వైట్ వీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చిన్న తలనొప్పి అనిపించింది. I think it was very good. కాదు, మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పొచ్చు, ఇట్స్ ఓకే. I think costumes అదంతా చాలా బాగుంది, ఆ సెటప్ అంతా చాలా బాగా చేసినట్టు అనిపించింది. మరి డాన్స్ పరంగా? I really liked it, I loved it. మీకు ఒకవేళ స్కోర్స్ ఇవ్వాలంటే 1 నుంచి 10 లో ఎంత స్కోర్ ఇస్తారు? 10 ఇస్తాను. 10 ఇచ్చారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మా ముగ్గురు బ్యూటీస్ ఒక స్టెప్ వేయాలి కదా. బుక్ అయిపోయారు మీరంతే. ఇంకా స్కోర్ ఇంకెప్పుడు అడిగి నేను ఇవ్వను. థ్యాంక్ యూ. ఆది గారు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను 0 ఇచ్చుకుంటాను. నువ్వు అడిగిన క్వశ్చన్ నా డాన్స్ కి నేను స్కోర్ ఎంత ఇచ్చుకుంటానా? చూసారా, -100. మీకు ఒక 15 నిమిషాలకు గానీ అది అర్థం కాలేదు. చూసారా, అది ఆవిడ 10 సంవత్సరాల నుంచి చేస్తాను యాంకరింగ్. అది పక్కన కూర్చున్న ఆయన అంత గొప్ప మనిషి, ఆయన పక్కన ఎవరు కూర్చున్నా ఏం అర్థం కాదు. ఇప్పుడు ఆవిడది కూడా అర్థం కాల మీకు. ఆది గారు ఒకటి చెప్పండి నాకు, ఇలాంటి మీకు ఆపర్చునిటీ వస్తే వెంటనే వచ్చి స్టెప్ వేసేస్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? యాక్చువల్గా చేసేవాడిని, నేను కల్లారా చూశాను కదా డాన్స్ మొత్తం. కానీ మేమందరం కలిసి కోరుకుంటున్నాము, ఓన్లీ ఆది గారు అండ్ ప్రియా గారు మాత్రం ఒక పర్ఫార్మెన్స్ మాకు చేయాలి. మేమందరం చెప్పండి అబ్బా, కూర్చొని ఉన్నారేంటి, అడగండి. ఏదో ఈవిడేసి నేను వేయలేకపోతున్నట్టు. ఇప్పుడు ఇచ్చుకోండి మీకు స్కోరు. నేను కాన్ఫిడెంట్ గా ఇక్కడికి రావడానికి కూడా కారణం ప్రియా. తన డాన్స్ చూశాక నేను వేయొచ్చు అనిపించింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఇంత సింక్లో డాన్స్ నేను ఇంతవరకు చూడలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఒక 10,000కు పైగా తిరణాలు చూసుంటా. సో ఇటువైపు కామెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఇంద్రజ గారు మీరు కామెంట్స్ ఇస్తారా? I would say it is a bold and beautiful performance. Maithili and Deepu, you two were really, really good. Very professional, very, very good. మన ప్రియా మాత్రమే నాదారి రహదారి అని పర్ఫామ్ చేశారు. పాటను కొరియోగ్రఫీ చేసింది D 2 times టైటిల్ విన్నర్. అతనే వీళ్ళ చేత చేయించలేకపోయాడంటే స్వామి శరణం. కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఒరిజినల్ డాన్స్ ఏంటనేది అతను వాళ్ళ అసిస్టెంట్లతో చేసి చూపిస్తాడు, అప్పుడు మీకు అర్థమైంది డిఫరెన్స్. ఒకసారి మీ వాళ్ళని పిలవబ్బా.
ఇదే ఇందా మేము చూసింది. ఇది జరగాల్సింది, అది జరిగింది అనమాట. బట్ లైక్ ఐ సెడ్, కొన్ని సార్లు ఇట్స్ నాట్ దట్ గ్రేట్ డే. బట్ రామ్ మాస్టర్, యాజ్ అ కొరియోగ్రాఫర్, we all have a lot of respect for you and for your art too. Thank you so much, Ram Master, and thank you so much, ladies. Thank you. ఆది గారు ఇట్రండి. రారా నరేష్. ఆది గారు, మీకు ఒక సాహసం చేసే వీరుడు కావాలి, అంతే కదా? ఎస్. అందుకే నేను ఒక గేమ్ ప్లాన్ చేశా. పూలు బెడ్డు, పూలు బెడ్డు. పూలు బెడ్డు కనిపించింది, రింగ్ కనిపించలేదా? ఇక్కడ చూడలేదు నేను. సో ఇప్పుడు ఆ సాహసమైన వీరుడు ఎవడున్నాడో ఈ రింగ్ నుంచి జంప్ చేయాలంతే. అంతేనా? అంతే. ఇలాంటి నరేష్ గడు ఎన్నో చేసాడు. ఇప్పుడు అది మీకు కానీ పాయింట్ ఏంటంటే నరేష్ కాదు, వేరే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకి ముందు అది చూపించాలి కదా, దూకగలము అని నిరూపించాలంటే. సరే, చూపించాలంటే మీరు కూడా డెమో ఇవ్వచ్చు కదా. ఇక్కడ దాకా రాగలను కానీ రింగ్ లోకి రాలేను. ఫస్ట్ నరేష్ గాడు ఈ సాహసం చేసి ఇలా చెయ్యాలరా అని చూపించబోతున్నాడు. ఒకవేళ చేసేసి తనే ఆ సాహస వీరుడు అవుతాడు. ఎందుకు అవుతాడు? ఎందుకు అవ్వకూడదు? అమ్మింది వాడు. రెడీ, 3, 2, 1, సాహస వీరుడు, కమ్ ఆన్. సూపర్. ఏం చేశాడు, ఇప్పుడు మీరు చేయాలి. మేము చెప్తాం, ఆర్డర్ ఉంది ఒకటి. అది నాకు అర్థం అవుతుంది. ఒకటి, నా కాళ్ళు రెండు దీనికి తగులుకుంటాయి, తర్వాత నేను ఇలా పడిపోతా. నా క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. ఇది జస్ట్ చిన్న బొక్కే కానీ నాకు అసలు రావట్లే బాబా దూకాలనే. ఇది ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టండి, దూకాలని ఇది వస్తుంది. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి. తమ్ముడు ఈజీ, గాలి తీసుకో. నేను దూకటానికి ఓకే, అసలు నా కాళ్ళు లేవు అంత దూరం. నేను ఎలా లేస్తాయి అనుకున్నా, ఇలా వీడు పిల్లోడు కాబట్టి నాకు అర్థం కాలే ఎలా దూక. ఒకసారి యాదమరాజు గారు రమ్మని. యాదమరాజు దూకేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీరు. నేను చూస్తానమ్మా. రెడీ. వామ్మో. అరే అందుకే నేను దూకలా. వాడు దూకితే రింగు అదే వచ్చింది, నేను దూకితే రింగు అది బెడ్ అన్ని వెళ్ళేవాళ్ళం. నేను ముందే చెప్పా, వాడంత కాన్ఫిడెంట్ గా వచ్చాడంటే పక్క. కానీ యాదవ్ రాజుకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా గుడ్ జాబ్. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా? సూపర్ రాజు. యాదవ్ రాజు ఫర్ ద సెకండ్ టైం. సరే ఓకే. ఇప్పటికే బ్రెయిన్ పని చేసేది. ఇప్పుడు అది గేమ్ నేను ఆడొచ్చు. అది అంటే మీరు ప్రయత్నించే ముందు మేకను బలించినట్టు నన్ను బలించారు, అంతేగానా? లేదురా, ఇతను చూసాం అర్థం కాల, నిన్ను చూసాక అర్థమైంది ఆడొద్దని. అంటే ఇంత ఉన్నాడు కాబట్టి జల్దీ దుంకేసిండు. నాకెందుకు ప్రాబ్లం అయితే అర్థమైతే లేదు. కాదురా, ఒకసారి దూకావు అర్థమైంది, రెండోసారి ఎందుకు దూకావు? మళ్ళీ పడదనుకున్నాను. యాదమరాజు గారు కాదు కానీ ఈ సెట్ లో ఒకే ఒక వ్యక్తికి ఇలాంటివన్నీ అలవాటు ఉన్నాయి. ఎవరు? రమేష్ అన్న. సరే, రమేష్ గారు దూకితే మీరు దూకుతారా? మా ఇవన్నీ నీకు అనవసరం, నీకు రమేష్ అన్న దూకుతాడు అంతే. గేమ్ సెటప్ చేసిన తర్వాత నాకు అనవసరం. ఎలా కాదు, నా పెరుమున అంత దూకలేడేమో. ఏమయ్యా, ఇప్పుడు దూకపోతే కష్టం కాబట్టి దూకుతా. అయితే ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు రమేష్ గారు సాహసం చేయబోతున్నారు. కానీ రమేష్ గారు ఇది పాస్ అయితే నెక్స్ట్ ఆది గారు మీరు చెయ్యాలి. లేదు, నేను చెప్తాను. నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్ రమేష్ అన్న, యు కెన్ డు ఇట్. ఎక్సర్సైజ్ కాదు. రింగులో పడాలి, ఇక్కడే పడేటట్టున్నాం.
ఓకే 3, 2, 1 రమేష్ గారు రెడీ. ఆది గారు సిగ్గుండాలి మరి. నిలబడి అందరికి చెప్పడం కాదు, చేసి చూపించాలి. చూడు మీరు ఎంత రెచ్చగొట్టినా నాకు సిగ్గు లేదు, నేను చేయను. దిగకపోతే ఇజ్జలు పోతుందిరా. నాకు పోయింది ఇజ్జత్, నాకు లేదు. కాదు తమ్ముడు, 4 టిప్స్ ఆయన కొట్టిండు కాబట్టి ఎనర్జీ వచ్చింది. నువ్వు 8 కొట్టు. ఒక్క నిమిషం ఆగరా, నేను ప్లాన్ చేశా. నెక్స్ట్ సీరియల్ హీరో మా వాడు రెడీగా ఉన్నాడు. సిద్ధు రండి. సిద్ధురా. చూడు అది అరే అదే ఇప్పుడు దునకపోతే ఇజ్జత్ కా సవాల్. నేను ఒకరిని టార్గెట్ పెట్టుకున్నా, అతను దూకేస్తే నేను దూకుతా. అరే అది పిల్ల బచ్చగాడు దూకిండు, అన్న దూకిండు, నీకేమైందిరా? యాదమ్మ రాజు ఏదో కాల్ పోయింది కాబట్టి ఆ ఇల్లు దూరడంగా దీంట్లోకెళ్ళి దూరు. సన్నీ అన్న దూకితే దూకుతారా? సన్న అన్న దా అన్న. ఇంకో ఇయ్యాల నువ్వు దుక్కుతే అని పని పట్టొచ్చు. ఇప్పుడు గానీ ఆయన దూకాలి. నీకుంటది సన్న కమాన్. అరే ఇజ్జత్ పోతుంది రాదు. ఇది మామూలు విషయం కాదు. మనిషి పశువా? ఆది అన్న ఏంటి తాగున్నావా? హలో, అవన్నీ మీకు అనవసరం. రమేష్ గారు మీరు ఆగండి. సన్ని గారు దూకితే దూకుతా అన్నారు, వెళ్ళండి. అరే నువ్వు మగాడి అయితే దుంకంతే. మగాడు కాదని చెప్పు. నువ్వు ఇక్కడ ఇదే స్టేజ్ మీద నా మగతనాన్ని శంకించావు కదరా నువ్వు. నువ్వు శంకించింది నన్ను కాదురా, నా కాబోయే వంశాన్ని. అలాంటిది ఇది చెయ్యవురా నువ్వు. రే అది ఏం లేనోడు అంతా చెప్తున్నాడు. ఒరే నువ్వు మళ్ళీ నన్ను శంకిస్తావేరా? సరే ఇప్పుడు ఏంటి, మీరు బగాడు కాదని చెప్పేసి లాస్ట్ అండ్ లాస్ట్ లో లేదు, నువ్వే లాస్ట్ దుంకు. చిట్టి ప్రకాష్ గారు దూకేస్తే నేను దూకేస్తా. హలో నో. నేను దూకిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దూకుతావని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా దూకుతా, ఇది సీరియస్. సరే ఆయన అటెంప్ట్ చేస్తారు. దూకినా దూకకపోయినా సక్సెస్ అయినా లేకపోయినా మీరు చేయాలి. ఓకే రెడీ రండి. నువ్వు దూకకపోతే ఇదే స్టేజ్ మీద నువ్వు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడివిరా చెప్పారా? ఎన్ని ఎపిసోడ్లా నీ వల్ల మా వాళ్ళు సంబంధాలు చూడాలంటే భయపడుతున్నారా? అరే దూకుతా అంటే ఇలా చెప్పించుకుందాం అనుకుంటున్నారా? నువ్వు మగాడు అని. నేను దూకిన తర్వాత మళ్ళీ నువ్వు స్కిప్ చేయవని గ్యారెంటీ. ఓ పెద్ద దూకుడు కూడా వచ్చాడు. దూకవయ్యా ఫస్ట్. ఈ దూకుడు గారు చెప్తున్నాడయ్యా. సో రాధా మనోహర్ టీమ్, వీ హ్యావ్ టు ఎంకరేజ్. చిట్టి ప్రకాష్ గారు అటెంప్ట్ చేయబోతున్నారు. తమ్ముడు చెప్పుది. ఆ బెడ్ కొంచెం ఇటు జరపండి. ఎడ్డు గిడ్డు లేవు, నీకేం కావాలి చెప్పంతే. జరుపుతా తమ్ముడు. ఈడు ఇలా దుంకాలా, ఏదో ఒకటి పోవాలా. బెడ్ ఇంకా జరపండి. ఏం చెప్పారు విన్నారు? ఈ రోజు దూకాలేదు. నరేష్ అక్కడ ఉన్నాడు. రమ్మన. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని నువ్వు మగాడు రా అని చెప్పాలి. రారా రే. అక్కడ కూర్చున్నావేంటి? ఇలా రా. అంకుల్ ఇప్పుడు చెప్పు, నేను అన్నయ్య కరెక్టే కదా? మీరన్నా ఎందుకు కరెక్ట్ అవుతాయి కానీ ఇప్పుడు రా. నువ్వేం చెప్పావు? దూకితే మీరు ఏమంటే అది చేస్తున్నారు. ఫస్ట్ చెప్పు. మీరు గ్రేట్, నిజంగా మీరు మగాడు. ఏంట్రా నా పక్కన కూర్చున్నావేంట్రా? అసలు ఎలా పట్టావన్నా? ఊరక మీ అందరి చేత గేమ్ ఆడిద్దామని అలా చేసే కానీ ఫస్ట్ జస్ట్ వాళ్ళని రెచ్చగొట్టడానికి అలా చేసే. వన్స్ మోర్ ప్లీజ్. నువ్వే నేను దూకలేనన్నావా? నేను దూకేనా? ఇప్పుడు నీకు టాస్క్. నువ్వు రింగ్ పై నుంచి దూకాలి. అప్పుడు జనాలు అనుకునేది నిజమవుతుంది. ఇక
ఇక్కడ నుండి దూకమంటే దూకుతాను, అంతకంటే ఏం చేయలేను నేను. అరే నువ్వు మహతి ఇద్దరు కలిసి దూకుతారా? వద్దులే, నేను ఒప్పుకుంటా ఏదైనా కానీ. సరే లేడీస్ లో ఎవరైనా దూకడానికి ప్రయత్నిస్తారా? మీరు రండి రండి రండి. సో ఇప్పుడు దాకా జెంట్స్ అందరూ అటెంప్ట్ చేశారు, ఇప్పుడు ప్రియాంక అటెంప్ట్ చేయబోతుంది. ఐ యు కాన్ఫిడెంట్ ప్రియాంక? యు షూర్? సరే, సో ఫస్ట్ ప్రియాంక అటెంప్ట్ కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, రెడీ, గో ఫర్ ఇట్. That's amazing. పాపం రాజు. యాదం రాజు నువ్వు ఒక్కడవి తప్ప ఎవడో దానికి తగల, అందరం యాజ్ టీజ్ దూకాం. ఇప్పుడు నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేస్తే ఇంకా అయిపోద్ది. యాదవ్ రాజు, whenever you're ready. Camera rolling. నీకు ఈ గేమ్ కి మెడకి ఏదో సంబంధం ఉందిరా మొత్తం మీద. ఎలా దూకినా దాని మీద అయితే పడుతుంది ఏదో ఒకటి. అందరం సరదాగానే పడ్డారా, మాకు ఎవరికి ఏమైనా. నాకెందుకు మరి డిఫరెంట్ అనిపిస్తున్నాయి? అరే నువ్వు ఎక్కువ ఫోర్స్ ఫోర్స్ కాదన్నా, ఉన్నదే పొట్టికి కదా, ఇది దుంకలేకపోతున్నా, అది ప్రాబ్లం. మరి ఒక్కసారి స్మూత్ గా ట్రై చేద్దాం. నువ్వు స్మూత్ గా పడితేనే ఈ గేమ్ సాటిస్ఫాక్షన్. అయ్యో, నువ్వు అరే ఫాస్ట్ వద్దురా, స్లో. రారా వెంకీ. వెంకీ గారు ఏంటి వరుసగా ఎవరెవరు దూకాలనుకుంటున్నారు లైన్ కట్టేయండి ఫాస్ట్ గా. ఇప్పుడు సింగిల్ గా కాదు, చాలా మందికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది, చాలా మంది రింగ్ నుంచి దూకడానికి రెడీగా ఉన్నారు. ఓకే ఓకే, కమ్ 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 కమ్. రెడీ. అరే వెంకీ, ఫేస్బుక్ లో ట్రై చేస్తుడు కాదు, ఇక్కడ ట్రై చేయి. రితు, గో ఫర్ ఇట్. ఒక్క నిమిషం, మోనికా వస్తుంది. మోనికా రెడీ? ఇది నిజంగా హాఫ్ సారీలో ఉన్నప్పుడు ఇలాగే దూకోగలం. ఇప్పుడు ఫుల్ శారీలో ఉంటే ఎలా దూకాలో మేడం గారు చూసి చంపుతా. సూపర్. రాధి గారు, నిజంగా మీతో మొదలైన ఈ టాస్క్ అందరూ కలిసి చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎవ్రీబడీ. సూపర్. సత్యదేవ్ గారు, మేము ప్లాన్ చేసిన ఛాలెంజ్ టాస్క్ ఎలా అనిపించింది? చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అందరూ చాలా బాగా దూకారు ఎక్సెప్ట్ యాదవ్. ఓకేనా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంద్రజ గారు. It's very entertaining and physical exercises is very important. Each and everyone చూడండి చిన్న పిల్లలాగా మారిపోయారు. వాళ్ళ ఆర్టిస్ట్ ఏంటి ఇదేం గుర్తులేదు, అందులోంచి దూకాలి అది మాత్రమే గుర్తుంది. సో వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ బొంత వెతికిన ప్రాసెస్ లో ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తుంది ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. ఓకే, నువ్వు నాకు నచ్చావోయి వలదులరాయి ఇది వలకు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి వలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోసదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన తందానా గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి వలుపు బడాయి రాజతకు పరాయి కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నావే అటువంటి అందాలోయి తగదిన తందానా అంటుకుంటే ఆరాట్లోయి తగదిన తందానా పట్టే పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసి పుచ్చాయి ఒంటి చేతి చప్పట్లో ఈ తగదిన్న తందాన అందుకున్న బంధాలు ఈ తగదిన్న తందాన
కందిపోయింది ముద్దులింక మధ్యలే తగదిన తందాన ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తగదిన తందాన ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తకదిన తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తకదిన తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోని ఈరయ్యకి ఉన్నావోని పలుకు పడాయి రాజతకు పరాయి. రమేష్ అన్న మీరు డాన్స్ చాలా బాగా చేశారన్న. బాలయ్య బాబు గారు సాంగ్ ఇక్కడ దబిడి దిబిడే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. జై బాలయ్య. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోని ఈరయ్యకి ఉన్నావోని పలుకు పడాయి. సో ఇంద్రజ గారికి అడిగే ముందు అఫ్ కోర్స్ మీకు అండ్ మా నంది అవార్డ్ గ్రహీత తాగ్బోతు రమేష్ గారికి ఇంకా ముందు నుంచే కదా పరిచయం ఉంది. లేదు, నాకు రమేష్ అన్న ముందు నుంచి తెలుసు. ఇద్దరం కలిసి సినిమా చేయాల్సింది. అన్న చాలా బాగా చేశారు. మీరు కామెడీ కాదు, డాన్స్ కూడా అద్భుతంగా చేశారు. మౌనిక మీరు కూడా చాలా బాగా చేశారు అన్న. థ్యాంక్ యూ అన్న. అది గారు నిజంగా రమేష్ అన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ అయితే ఇద్దరు బాలకృష్ణ గారు శ్రీయ గారు లాగే కనపడ్డారు. మధ్యలో ఎప్పుడైతే ఆ అమ్మాయిని డాన్స్ చేయమని అడుగుతావు కదా మధ్యలో, అక్కడ ఏదో చిన్న కూతుర్ని ఆడించినట్టు నాకైతే నచ్చింది. మీకు నచ్చితే సరిపోద్దా? నా మొగుడు నాతో వేయకుండా దాంతో ఎట్టేస్తాడు? మీరు రిచ్ కదా, ఎవరితోనే వేస్తారు. వెంకీ గారు మీరు అండ్ మా రమేష్ గారు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంట కదా. నిజంగా చాలా బాగా చేసేవారన్న. ఆ ప్లేస్ లో నేనుంటే ఇంకా బాగా చేసేవారేమో అనిపించింది. ఇద్దరిని చూడాలంటే మాకు లేదు, రమేష్ అన్న నిజంగా చాలా గుడ్ డాన్సర్ అండి. చాలా 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 బాగా చేశాడు. మీకు తెలుసో తెలీదో, నేను రమేష్ అన్నకు డాన్స్ లో జూనియర్ని మా మందమరిలో. రమేష్ అన్న నేను నా చిన్నప్పటి నుంచి అన్నం చూస్తూ పెరిగానండి. అంటే ఆయన కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాడు. వాళ్ళు మా సీనియర్. అంటే వాళ్ళది గోదావరి కండ్లో ఒక డాన్స్ అకాడమీ, మాది రిథమ్ డాన్స్ అకాడమీ మేడం. ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ మాస్టర్ తోని అన్న వాళ్ళదే ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఉండేది. అకాడమీ వాళ్ళ నంబరే ఉన్నా అటు సైడ్ అసలు వెళ్ళం మేము. బట్ ప్రస్తుతానికైతే ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది. చాలా బాగా నచ్చింది. సూపర్. ది జడ్జ్ ఇంద్రజ గారు. ఐ జస్ట్ లవ్ ద సాంగ్. పెప్పీ నంబర్, అందరికి ఇష్టమైన పాట. రమేష్ గారు ఈ మధ్య పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కన్నా డాన్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. లేదండి, పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు మీ డాన్స్ అంటే ఇష్టం రమేష్ గారు. చాలా చాలా బాగా చేస్తారు. స్టైల్ ఉంటుంది అందులో, నాకు ఇష్టం. అండ్ మౌనిక, యు గివ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వెల్ డాన్సింగ్. యూ జస్ట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. చాలా క్యూట్ పర్ఫార్మెన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్. ఐ జస్ట్ లవ్ ద పర్ఫార్మెన్స్. కొరియోగ్రాఫర్ ఎవరు? మైకల్ మాస్టర్. అమ్మా ఈ పర్ఫార్మెన్స్ లో ఆ స్టైల్ ఎక్కడుందో చెప్తే. మైకల్ మాస్టర్. ఈ మైకిల్ మాస్టర్ ఆడు మైకిల్ మాస్టర్ అడుగు. మైకల్ మాస్టర్, ఇట్ వాస్ వెరీ వెరీ క్యూట్ కొరియోగ్రఫీ. చాలా నచ్చింది. అందులో రమేష్ గారికి కొరియోగ్రాఫ్ చేయడం ఐ థింక్ ఎనీ మాస్టర్ వుడ్ లవ్ టు డూ దట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజంగానే ఆయన అంత ఈజీగా చాలా ఈజీగా పికప్ చేసుకుంటారు కదా. ఎవరినండి? కానీ మీకు ఎలా అనిపించింది మాస్టర్? ఫస్ట్ నా బాయ్స్ ని పిలుస్తాను ఒకసారి. బాయ్స్. తగదిన తందాన దాని రూపు నువ్వేరోయి. మన మౌనిక గారు నన్ను తిట్టుకునే ఉంటారు మేడం. మార్నింగ్ నుంచి చేయిస్తూనే ఉన్నాను. అలాగే మన రమేష్ అన్న అయితే ఆన్ ది స్పాట్ లో అన్ని పట్టేసుకుంటారు మేడం, అన్ని కూడా. డైలాగులు అనేది 70mm మీద చేసేసా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ నేను మర్చిపోతాను అవుతారు. నేను బాగా చెప్తే ఏముంటది, అందులో ఫన్ ఉంటుంది. ఇదనేసి మర్చిపోదాం అన్ని. ఆయన నిజంగానే చాలా చాలా ఫాస్ట్ గా పికప్ చేసుకుంటారు. డాన్స్ వరకు అయితే ఐ కెన్ డెఫినెట్లీ సీ దట్. నంది, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆది గారు మీరేదో బొద్దింక అన్నారు. బొద్దింక కాదు, బొంత. అదే మీరు మీతో బొంత అన్నారు, మరి ఇదంతా ఏంటి? మొత్తం బొంత గేములే పెట్టా. ఇందాక ఒక గేమ్ చూసావు కదా, దాంట్లో కూడా బొంతుంది. బాహుబలి సినిమా చూసావా? అవును. ప్రభాస్ గారు ఇలా చేతులు పెడితే అనుష్క గారు ప్రభాస్ గారి మీదుగా నడుచుకుంటూ అవును చేయబోతున్నాం. మీరు చేపెడిపోతున్నారా? ఇక్కడ ఉన్న మగాళ్ళందరూ ప్రభాస్లే, ఆడాళ్ళందరూ అనుష్కలే. ఒక ఇది తప్ప. సరే ఆది గారు మీరు వచ్చి డెమో ఇస్తారా? నేను ఆది గారు డెమో ఇస్తాము. రండి. అప్పుడు మిగతా వాళ్ళు నడుస్తారు. ఏమంటా? రష్మి, టైం లేదు, చూస్ చేసుకోమని చెప్పు. రోహిణి గారా మహతి గారా? ఆది గారు ప్రభాస్, రోహిణి గారా మహతి గారా? వాళ్ళిద్దరు అయితే నేనే అనుష్క చేస్తా.
కాదు మీరు ఇప్పుడే కదా ఆడవాళ్ళందరూ అనుష్క మగాళ్ళందరూ ప్రభాస్ అని, మీరు ప్రభాస్ కాదా, మీరు మగాడు కాదా? వాళ్ళిద్దరు మగాలు అవ్వచ్చు. ఆది గారు వస్తున్నారా రావట్లేదా? ఫస్ట్ డెమో నేను నరేష్ గారు చూపిస్తాం. ఓకే సరే రండి. రారా నరేష్. అంటే మీరు సగం మగాడు అంతే కదా? ఓకే రండి. అంటే వాడు సగం మగాడనే. మీరు అరే ఏందిరా పైన డాన్స్ చేస్తున్నా? బిర్యానీ అంతా బిర్యానీలే. నరేష్ ఈ రోజు వేరే లెవెల్ రివెంజ్ నీది. తాటి వెళ్ళిపోవాలంతే. డిస్కో డాన్స్ అవసరం లైక్. హలో అవన్నీ మా ఇష్టం, మీరు భరించాలంతే. సాంగ్ ప్లీజ్. ఒక కాలు అక్కడ పెట్టావు, మళ్ళీ ఒక కాలుతో ఏంటో కిందకు తొక్కేస్తున్నావు. ఎప్పటికైనా నిన్ను తొక్కాలనే నా ఆశ. అరే అందరూ డెమోని క్లియర్ గా చూసారు కదా? ఫస్ట్ కపుల్ ఎవరు నేను చెప్పొచ్చా? చెప్పండి మ్యామ్. అజార్ అండ్ మౌనిక. ఇలా పెట్టుకండి, ఇలా ఇలా ఇలా. ఇంకా బెండ్ చేయి. నువ్వు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి బానిస వైపు. రెడీ? ఇంద్రజ మ్యామ్ మీరు చెప్పండి నెక్స్ట్ ఎవరు? రమేష్ గారు అండ్ ప్రియాంక. కాదు ముగ్గురు పెళ్ళం చేయాలి కదా. రోహిణి మీకు చేయాలని ఇంట్రెస్ట్ లేదా? ఇక్కడే ఆమె ఎక్కింది. దవ్వని చెప్తా. ఆవిడ నడవడానికి తీయమన్నారు, మీరేంటో స్పీడ్ చూసి మంచిగా అమ్మా బెండ్ అవన్నా. ఇప్పుడు మనం సినిమాలు చేస్తూ టీవీకి వచ్చాం, ఎంత బెండ్ అయ్యాం? మనం వెంకి మంకీతో చేస్తున్నాం, ఇంకెంత బెండ్ అవ్వాలి? ఇప్పుడు అతను ఫేస్బుక్ లో నీకు ఇవ్వకపోవచ్చు, అప్పుడు మనం ఎంత బెండ్ అయ్యి అడుగుతాం? నాకు ఒక 2 ఇవ్వండి, ఒక 3 ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎంత ఆ బెండ్ అవ్వాలి ఇంకా. అది రెడీ మ్యూజిక్. నిన్ను ఎంత బెండ్ చేయాలో ఆ అమ్మాయికి తెలుసు. ఈ మాత్రం దానికి కోటు తీసావు వేసుకొని. కాదు అటు వెళ్ళాలి కదా చక్కని. ఆ అమ్మాయి వెళ్తుంది, నువ్వు ఉండలేకపోయావు అన్నా. కాదు రమ్మను. అయ్యయ్యో నువ్వు అలాగే ఉండు, నువ్వు తగ్గొద్దు. అన్నా నువ్వు తగ్గొద్దు అన్నా. రా అన్నా. ఫస్ట్ ఇదిగో ఇక్కడ పడుతుంది కాలు, దాన్ని బట్టి అసలు ఆ చెయ్యి తర్వాత లేస్తుందా లేదా చూసుకో. గట్టిగా పట్టుకో. ఆ రోహిణి అలా ఉంటది కానీ పెద్ద బరువే ఉండదు. అబ్బో నా చెయ్యి ఆగట్లా. ఇది వంగిపోతుంది అబ్బా, కంఫర్ట్ లేదు. ఏంటి స్ట్రైట్ గా ఉండు. దా చిన్నగా. ఏమండి పదండి. మీ మొగుడు పెళ్ళం సరసాలు మీ పరుపులో చేయండి, మా పరుపుల్లో కాదు. వెళ్ళండి. అలానే పక్కోడు పిల్ల. ఇంద్రజ గారు నెక్స్ట్ ఎవరు? యాదమరాజు అండ్ మమత. నీకు ముందుగానే ఒక విషయం చెప్తున్నా, వాడి మెడలు ఆల్రెడీ 3 సార్లు ఇరిగినాయి. ఇంక నువ్వు మళ్ళీ దాని మీద ఏదైనా ప్రయత్నం చేసావంటే వాడికి ఈ రోజు ఏదో మెడదరిద్రం ఉంది అనుకోవడమేమో.
నువ్వు అలాగే ఉండరా. భాస్కర్ రా, భాస్కర్ రా. ఏ భాస్కర్, ఇది అన్యాయం. కాదన్న, అమ్మాయిని పంపించి ఈడెందుకు మళ్ళా? నువ్వు సద్దాము ఎప్పటి నుంచో టీం లీడర్లుగా చేస్తున్నారు కదా, వాడు ఎలాగైనా నిన్ను తొక్కి వాడు టీం లీడర్ అవుదాం అనుకుంటున్నాడు. దానికి తొక్కుడేందుకు అన్న, అడుగుతూ ఇస్తారు కదా. రెడీగా ఉన్నావా? అవును, సద్దాం ఎక్కడ? వాడు చచ్చిపోయి చిన్నగారే ఏందిరా? వీడు కారం ఇట్లా దొక్కుతున్నాడు. ఒకసారి రా. అదా అరే ఒకసారి నువ్వు కూర్చో. నేను ఆడ, ఏ నేను మొగ. అరే దూకటాలు లేవు, ఓన్లీ నడవడమే. బెస్ట్ కపుల్ బాబు శ్రీవిద్య. కమ్ శ్రీవిద్య. మా కప్పులు లేకుండా ఒక ఎపిసోడ్ కూడా చేయరా? సరే ఆది గారు, ఈ మాట శ్రీవిద్య అన్నందుకు మీరు అసలు ఏం హెల్ప్ చేయకండి. అమ్మాయి ఇటు నడిచి అటు దాటాలి. ఏందండి పెళ్లి కావాల్సిందని ఏమైనా అయితే? పెళ్లి కావాల్సిన దానివి జాగ్రత్తగా ఏమన్నా అయితే ఇంకేం అవ్వాలి జనరల్ గా? మా ఎవ్వరు నిజంగా హెల్ప్ లేదు, అస్సలు హెల్ప్ లేదు. బాబు, మీరు ఆ బరువు బాధ్యతలు ముయ్యాల్సిందే. కావాలంటే జంపు చేయి, ఈ వంకతో మీద పడితే మర్యాద ఉండదు చెప్తున్నా. నేను పోతాను, నాకు ఇది వద్దు. రే చిన్నగా అంతే అటు వెళ్ళిపో. అలాగే ఉండు. ఇప్పుడు చెప్పేదా మీ లవ్ గురించి ఏదైనా మంచి మాట చెప్పు. దా ముందుకురా. వీళ్ళు లవ్ సులభంగా లేదు. ఇంద్రజ గారు నెక్స్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఆది గారు అండ్ మహతి గారు. ఈ టేబుల్ మీద రాసేయండి, జననం మరణం రెండు రాసేయండి. ఇంద్రజ గారు కింద ఎవరు ఉంటారు? మహతినా ఆదినా? ఆది గారు మగాడు. మగాడు. గ్యాలరీ చియర్స్. జనరల్ గా మాట్లాడుకుందాం. ఒక ప్రాణం లేని టేబులే వణుకుతుంది అది ఎక్కితే. నా మీద ఎక్కితే నేను ఉంటానా? తెలీదు. మీరు మోయగలుగుతారా ఆది గారు? వీళ్ళకి మాత్రం సాంగ్ మార్చండి. ఒక్క మగాడు. పాట నాదే, నువ్వు కాదు మగాడు. చెప్పేది చేసేవాడు, చేసేది చెప్పేవాడు, ఇతడే మనగాడు, ఒక్క మగాడు. ఒక్క నిమిషం ఆగరా. ఇగో ఈ దెబ్బతో తెలుస్తుంది ఈడు మగాడ తేడాగాడా అని. ఇక్కడ ఎక్కడ వేసినా పోతాం. ఇక్కడ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అమ్మా నువ్వు దాటేసి వెళ్ళిపో. పొర్రపాటును కూడా మధ్యలో పడక. నీకు దండం పెడతా. నువ్వు దాటేసి వెళ్ళిపో. ఎంత బరువైనా మోస్తా గానీ పొరపాటును కూడా మధ్యలో పడ్డావో ఇక నేనే మధ్యలో పడ్డానికి ఉండదు. అబ్బో దీని అబ్బా ఏ బాబాయ్ అక్కడ ఆగవే. నీ ఏలే బరువు ఉంది. అమ్మ బాబోయ్ ఆది గారు, మహతి కాకపోతే ఏ అమ్మాయి మిమ్మల్ని దాటితే ఓకే? మైథిలి ఓకే, దీపు నాయుడు ఓకే, ప్రియా ఓకే. కాదు రష్మి గారు, ఇందాక ప్రియాతోనే కదా ఆయన డాన్స్ చేశారు కాబట్టి వై డోంట్ వి ట్రై ప్రియా? మహతి నువ్వు ఎక్కాలి అంతే కదా. కింద కొండను ఉంటాడు ట్రైల్, ఆయన మీద ఎక్కెళ్ళి. మైథిలి ఓకేనా? మైథిలి అయితే ఓకే, నా భుజాల మీద మోస్తా. అరే మైథిలి నువ్వు ఓకేగా? మీరు ఓకేగా? నాకు ఓకే. తేలిగ్గానే ఉంటది పిల్ల. అసలు ఎక్కినట్టే లేదు. ఇంకా ఎక్కలేదా? అబ్బో మైథిలి కూడా చిన్నదేం కాదు. ఇంకెవరు కావాలన్నా అన్న? ప్రియా.
పెట్టావా ఓకే ఓ అమ్మాయిలు ఒక లైన్ కట్టండి, ఎక్కేసేయాలండి. ఏముంది 1 by 1 వరుసగా రండి రండి. టికెట్ 10 రూపాయలు, టికెట్ 10 రూపాయలు. వస్తున్నారు. 1 2 3 రండి రండి. 4 రండి రండి. నాకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎక్కేటప్పుడు ఇలా అంట, వాళ్ళు ఇక్కడ పడతా ఇంకో తర్వాత మీ ఇష్టం. మీరు వంగండి. ఒక్క మగాడు నెక్స్ట్ రెడీ రెడీ వంగండి. ఏయ్, ఏయ్. తిరిగిన కండలు తనిగిన చెదిలే మొనగాడు. ఒక్క మగాడు ఒక్క నిమిషం, వచ్చిన నుంచి డౌట్ ఉంది. నువ్వు ఎవరో చెప్పవారా ప్లీజ్. నాకు ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కొడుతుంది. ఇక్కడ వెంకీ పక్కన కూర్చుంది, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చాలా సరే వచ్చాను సార్ బ్యాక్ డాన్సర్ గా, మీరు డైలీ చూస్తారు. మనకి వెంకీతో పరిచయం లేదుగా. లేదు లేదు. నువ్వు రెడీయారా? వంగండి. ఫాస్ట్, చాలా మంది ఉన్నారు. 10 రూపాయలు తీసుకున్నాము టికెట్. ఫాస్ట్ ఫాస్ట్. ఒరే పాపిస్తోడా, పడుతుందని చెప్పింది సిరిప్రియా. నువ్వు ఎవరు పడేసినా నేను ఒప్పుకునేవాడిని కాదు కానీ ఇలా అనగానే ఇలా వచ్చి పడుతుంది. అప్పుడు చెప్తాను దీన్నా దీన్నా. నేను చెప్పేది నేను నేనింత బ్యాటిస్ చేస్తా. కాదు, నేను ఆ మాట అనడం విని ఇదే పడిందిరా వచ్చి. చూడండి, ఇష్టం ఉంటే లోపల దాచుకోండి, ఇలా అందరి ముందు కావాలని. నేను వచ్చిన టైంలోనే ఆల్రెడీ బాబుకి మనసు ఇచ్చాను, ఓ మనిషిని నన్ను నమ్ముకొని. నీ సులభ కాంప్లెక్స్ లవ్ నాకొద్దు. నువ్వు కళ్ళు మూసుకో, ఒక్క సెకండ్ లో వెళ్ళిపోతావు. ఒక్క నిమిషం ఆగు. ఆల్మోస్ట్ అలానే అయినట్టుంది. ఇప్పుడు ఎంతమంది మొత్తం? 10 మంది అయినట్టున్నారు. 10 మంది నా మీద ఎక్కారు. మరి నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ హ్యాపీగా శ్రీదేవి డ్రామాస్ కంపెనీ చేసుకొని. ఇంద్రజ గారు ఇంకా మీరే చెప్పాలి, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? కొంచెం భయంగా అనిపించింది, ఎందుకంటే నేను అనుకోలేదు ఆది గారు ఈ టాస్క్ చేస్తారని నేను అనుకోలేదు. అది ఏం లేదండి, మీరిద్దరు కూడా ఫినిష్ చేస్తే నేను వెళ్ళిపోతా. ఫినిష్ కదా, అది తప్పకుండా మేమిద్దరు చేస్తాం. సరే అయితే ఇంద్రజ గారు అయితే సెగ్మెంట్ చూసి ఫుల్ హ్యాపీ. శ్రీదేవి డ్రామా కంపెనీ